శ్రీ ఆస్ట్రాలజీ ఈరోజు రాశి ఫలాల్లో తులారాశి వారికి గోచార రీతిగా శుభ ఫలితాలు పూర్తిగా వివరించబడను. ఈరోజు శుభదినం, సూర్య ఉదయమే బుధవారం. ఈరోజు తులారాశి వారికి ఒక పండుగ వాతావరణం. శుభగ్రహాధిపతి ద్వితీయ గ్రహాలతో కలిసి గజగేసరి యోగంలో అశ్విని నక్షత్రము అలాగే విధియ తిథిలో ఉండడం ఉదయము శుభతరణం. ఈరోజు మనం శక్తివంతమైన రోజుగా మనం చెప్పుకోవచ్చు. చంద్రుడు రాశికారకుని చూడడం, గురువు కూడా రాశిని చూడడం చాలా శ్రేయస్కరం. చంద్రుడు, గురువు ఇద్దరు కలిసి గురువు యొక్క చూపు ద్వారా మనకు అనేక లాభాలు రావడం, అనుకున్న కార్యక్రమాల్లో విజయశిఖరం కలగడం, అన్నదమ్ములు అక్కచెల్లెండ్రులతో విభేదాలను తొలగించుకొని కుటుంబ గౌరవాన్ని పెంపొందించి ముందుకు సాగడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈరోజు పాడి పంటలు వేసుకున్న వారికి కూడా చాలా వరకు మెరుగైన ఫలితం ఉంటుంది. అలాగే చాలా వ్యాపార రంగంలో అభివృద్ధి కోసం ఎదురు చూస్తున్న వారు కూడా ఖచ్చితంగా ఈరోజు వాళ్ళకు అనేక లాభాలు సమకూర్చే గ్రహాలు కలిసి వస్తాయి. ఆత్మీయులతో ఈరోజు సంతోషకరంగా గడుపుతారు. బయట దైవ అనుగ్రహ పూజల్లో పాల్గొనడం వల్ల మీ కుటుంబం, మీరు అందరూ కూడా చాలా సంతోషకరంగా ఉంటారు. తులారాశి అనేది ఒక మొత్తం 12 రాశుల్లో ఎక్కువగా వెలుతురున్న రాశే తులారాశి. ఈ రాశికి ఉన్న ఆకర్షణ, ఈ రాశికి ఉన్న ధైర్యం, వినయం, అధికారం ఏ రాశికి ఉన్న అన్ని రాశులు దూకుడు తత్వం ఉంటుంది. కానీ ఈ రాశికి అంత పేరు ప్రతిష్టలు ఉండాలి. అందువల్ల ఈరోజు తులారాశి వారికి శుభగ్రహాల అనుగ్రహం ద్వారానే అన్ని రంగాలలో విజయశిఖరం కలిగించుకొని ముందుకు పోయే అవకాశం. ఈరోజు గోచార ఫలితం చాలా బాగుందండి. ఈరోజు మీరు దైవ అనుగ్రహ పూజల్లో లక్ష్మీ నరసింహస్వామి గుడికి వెళ్ళి పూజలు చేయించుకోవడం, ఆంజనేయ స్వామి గుడికి కూడా వెళ్ళి పూజ చేసుకోవచ్చు. ఈరోజు పంచమంలో ఉన్న శుభగ్రహాలు, అశుభగ్రహాల యొక్క బలం వల్ల కొద్దిగా మానసికంగా ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఏదో మనోబలం కోల్పోయినట్లు ఉంటుంది. ఎక్కువగా స్త్రీలకి ఏదో తెలియని మనసులో ఉన్న బాధలు అధికంగా ఉండడం వల్ల కొంచెం విచారకరంగా ఉంటారు. ఏదో కుటుంబీకులతో కూడా సరిగ్గా మాట్లాడుకోకుండా వాళ్ళలో మనసులో ఉన్న బాధలను తొలగించలేరు అనే ఒక భావంతో ఉంటారు. కానీ మీ కుటుంబ సభ్యులు ఏకాభిప్రాయంతో మీతో మాట్లాడి ఆ సమస్యను కూడా పరిష్కరించుకునే అవకాశం మీకు దక్కబోతుంది. అలాగే తులారాశి వారికి విద్యారంగంలో ఉన్న వారికి ఈ రోజు విద్యలోకే అధికారం దక్కించుకునే రోజుగా చెప్పుకోవచ్చు. అందువల్ల వీళ్ళు పోటీ పరీక్షల్లో కూడా మంచి పూర్తిగా ఉత్తీర్ణత శాతం అంటే మంచి ఫలితాలను సంపాదించుకునే అవకాశం కూడా ఉంది. అలాగే తల్లిదండ్రులు పిల్లలపైన ఎక్కువ శ్రద్ధ తీసుకొని వాళ్ళ చదువు విద్యలోకి దగ్గర ఎన్ని పనులు ఉన్నా కూడా పిల్లల యొక్క భవిష్యత్తు గురించి ఆలోచించి విద్యా విషయంలో వాళ్ళకి సహకారం ఇచ్చిన వారికి సహకారం అనేక విషయాల్లో విజయశిఖరం కలుగుతుంది. అలాగే ఉద్యోగస్తులకి సంపూర్ణంగా వాళ్ళు ఎక్కువ రోజులుగా ఎదురు చూస్తున్న ఒక శుభవార్త వాళ్ళకి అందుతుంది. అలాగే వాళ్ళు చేస్తున్న వృత్తిలో పదవిని అలంకరించే రోజుగా ఈరోజు శుభకరంగా ప్రారంభమవుతుంది. పాత జ్ఞాపకాలు, అలాగే కొన్ని ఇబ్బందులు జరిగిన కొద్దిమంది నిరాశం కలిగి ఉన్నారు ఉద్యోగంలో, వాళ్ళు కూడా ఈ రోజు నుంచి మీకు మంచి రోజుగా ప్రారంభమవుతుంది. అది పరిష్కార మార్గంలోకి ఉంటుంది. మీరు దాని గురించి ఎక్కువ చింతించాల్సిన అవసరం లేదు. ఉద్యోగస్తులకి మీరు ఖచ్చితంగా మంచి స్థాయిలోకి ఎదగడం, పరిశ్రమలో పనిచేస్తున్న వారికి కూడా శుభకరంగా ఉంటుంది. అలాగే వ్యాపార రంగంలో ఉన్నవారు విపరీతమైన రాజయోగం అనేది ఇది చివరి రాజయోగాలు అని చెప్పుకోవచ్చు. ఇంకా 1-2 నెలలు మాత్రమే గురుచంద్రుల కలయిక అనేది ప్రారంభమవుతుంది. అందువల్ల ఈ గురుచంద్రులు కలిస్తేనే గజకేసరి యోగం అనేది ప్రారంభమవుతుంది. అందువల్ల ముందుకు వెళ్ళడానికి మీ వ్యాపార రంగంలో మీరు ఎన్నో అడుగులు వేసుకొని ముందుకు వెళ్ళడానికి అవకాశాలు ఉంది. అందువల్ల మీరు త్వరగా మీరు కార్యక్రమాలని, నూతన వ్యాపారాలు కూడా ప్రారంభించుకొని ముందుకు పోయే అవకాశాలు ఎక్కువగా చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. స్త్రీలకి ప్రత్యేకించి కుటుంబంలో ఉన్న స్త్రీలకి సంపూర్ణ బలం కలిగిన రోజు ఈరోజు. వాళ్ళకి
దైవ అనుగ్రహ పూజల ద్వారానే ఈరోజు లక్ష్మీ నరసింహస్వామిని దైవారాధన చేసుకుని కుటుంబీకుల యొక్క ఆరోగ్యపరమైన విషయాల్లో శ్రద్ధ తీసుకోవాల్సిందిగా కోరుచున్నాము. అలాగే అందరితో ఏకాభిప్రాయాలు లేకుండా మనోబలం కోల్పోయిన కొద్ది మంది వల్ల ఇబ్బందులు కూడా జరగడానికి అవకాశాలు ఉంటుంది. కానీ ఈ తులారాశికి శుభగ్రహాల అనుగ్రహం బలంగా ఉండడం వల్ల కుటుంబంలో అన్ని రాశులు కూడా మీకు సహకారం అందిస్తాయి. అందువల్ల ఎటువంటి ఇబ్బందులు లేవు. ఈరోజు ఆరోగ్యపరమైన విషయాల్లో మెరుగైన ఫలితం ఉంటుంది. జియోస్ట్రాలజీ ఆస్ట్రోక్ సుధాకర్ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.